హై మామాస్, ఈ వీడియోలో అయితే బైసన్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పాలంటే ఐఎమ్ ఇంప్రెస్డ్. ఓకే, ఐఎమ్ ఇంప్రెస్డ్. ఇకపోతే రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే అసలు మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక ఊర్లో రెండు వర్గాలు అనేవి ఉంటాయి అనమాట. ఈ వర్గాలకు గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ గొడవల మధ్యలో హీరో కెరీర్ ఏమైంది, హీరోకి ఇష్టమైన కబడ్డీ గురించి ఏమైంది అని చెప్పి మీరైతే మూవీలో చూసి తెలుసుకోవాలన్నమాట. ఈ పాయింట్ మీదే మూవీ స్టోరీ అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది అని అయితే నేనైతే చెప్పట్లేదు. పర్సనల్గా నాకైతే ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అయింది అనమాట. ఈ మూవీ మిడిల్ క్లాస్ ఆడియన్స్కి అయితే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. అయితే కొన్ని మూవీలు మన జీవితంలో మర్చిపోలేము మామ. అలాంటి మూవీ జాబితాలో అయితే ఖచ్చితంగా ఈ మూవీ చేరుతుంది అనమాట. ఖచ్చితంగా ఈ మూవీ తర్వాత తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు అనమాట ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు కూడా, విక్రమ్ గారు కూడా చాలా మూవీస్ మర్చిపోలేని మూవీస్ తీశారనమాట. మల్లన్న, బట్ లైక్ అపరిచితుడు ఇలాంటి మూవీస్ ఉన్నాయి కదా, ఆయన మూవీస్ ఎప్పటికీ మనం మర్చిపోలేం. సేమ్ ఈ మూవీ కూడా అదే జాబితాలో చేరుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇకపోతే బీజిఎం అనమాట. ఓకే, బాగానే ఉంది, అంటే మూవీకి తగ్గట్టు కొట్టారనమాట. ఇంకోటి ఏంటంటే కొంచెం మూవీ లెంతీ అనిపిస్తుంది అనమాట చూస్తున్నప్పుడు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది, కాకపోతే సెకండ్ హాఫ్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు అయితే బీభత్సంగా పేలినాయి అనమాట. ఇకపోతే డైరెక్టర్ మారి సెల్వరాజన్ గారి గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈయన మూవీస్లో అయితే ఒక డిఫరెంట్ మేకింగ్ స్టైల్ అయితే ఉంటుంది అనమాట. ఈయన ప్రీవియస్ మూవీస్ వచ్చి నాయకుడు, అలాగే కర్ణన్, ఇలా మూవీస్ అయితే సేమ్ అదే మేకింగ్ స్టైల్ అయితే ఈ మూవీ కూడా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈయన ఏదైతే చూపించాలనుకున్నారో, ఎలా అయితే ఆడియన్స్ని కనెక్ట్ చేయాలనుకున్నారో అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి స్క్రీన్ మీద అయితే వదిలేశారనమాట. అందులో మాత్రం నాకు చాలా బాగా నచ్చారు డైరెక్టర్ గారు అయితే. ఇకపోతే ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5కి 2.90 అయితే ఇస్తాను మామ. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీక్ అయితే మన మాస్ జాతర మూవీ, అలాగే బాహుబలి ది ఎపిక్ మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఈ మూవీస్ కూడా చూసి మన ఛానల్ అయితే రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను మామ. ఇంకా ఇలాంటి మోర్ రివ్యూస్ కావాలన్నా, మోర్ మూవీ అప్డేట్స్ కావాలన్నా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.